ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి వ్రతము ఎప్పుడు చేసుకోవాలి, తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయాలు, స్వామివారి యొక్క పీఠం పేరు, స్వామివారి యొక్క నామము, స్వామివారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశినే సంకటహార చతుర్థిగా వ్యవహరిస్తారు. ఈ సంకష్టహార చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజించటం వల్ల జీవితంలో ఉండే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ పూజని 1 నెల లేదా 2 నెలలు లేదా 3 నెలలు 5 నెలలు ఇలా ఈ సంఖ్యలో చేసుకోవాలండి. ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సంకష్టహార చతుర్థి వ్రతము ఎప్పుడు వచ్చింది అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో మనకి సంకష్టహార చతుర్థి వ్రతము 16వ తేదీ బుధవారం వచ్చిందండి. ఆ రోజు మనము సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. చవితి తిథి ప్రారంభము ముగింపు సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చవితి తిథి ప్రారంభము ముగింపు సమయాలు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ బుధవారము చవితి తిథి మధ్యాహ్నము 1:17 ప్రారంభమై 2025 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారము మధ్యాహ్నము 3:23 వరకు ఈ చవితి తిథి ఉంటుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం చంద్రోదయ సమయానికి సంకటహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. కాబట్టి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ బుధవారం రోజున సంకష్టహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలండి. ఈరోజు చాలా విశిష్టమైన రోజండి. బుధవారము వచ్చింది సంకష్టహార చతుర్దశి. విఘ్నేశ్వరుడికి బుధవారం రోజున పూజలు చేస్తే చాలా మంచిది. ఈ రోజున నక్షత్రం విశాఖ. మధ్యాహ్నం 3:10 వరకు ఉంటుందండి. తదుపరి అనురాధ నక్షత్రం వస్తుందండి. ఈ మాసంలో విఘ్నేశ్వరుణ్ణి వికట మహాగణపతి అనే నామంతో పూజించాలండి. ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో స్వామివారి యొక్క పీఠం పేరు వినాయక పీఠం. ఈ పీఠం పేరు అలాగే స్వామివారి యొక్క ఈ మాసం పేరు చెప్పుకొని పూజ ప్రారంభించుకోవాలండి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, పరమాన్నం, ముడి శనగలు నానబెట్టి ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టవచ్చు. సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని మొదటిసారి చేస్తున్న వాళ్ళు, మొదటిసారి పూజ చేసుకోవాలి అనుకునేవారు పూజ ఎలా మొదలు పెట్టుకోవాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, చంద్రోదయ సమయంలో చంద్రునికి పూజ ఎలా చేసుకోవాలి, తర్పణాలు ఎలా వదలాలి, ముడుపులోని బియ్యాన్ని ఏం చెయ్యాలి, ఈ పూజ ఎలా చేసుకోవాలి, పూర్తి పూజా విధానంతో వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.